నా పేరు గోదా జాన్పాల్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు. ఈనాటి కృష్ణా జిల్లా గుడివాడ అంబేద్కర్ భవనంలో కుల దళిత సంఘాల ఆధ్వర్యంలో పొంగులేటి జయరాజ్ అలాగే కంచర్ల సుధాకర్ గారి అధ్యక్షతన జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈ దేశంలో గౌరవ సుప్రీంకోర్టు ఎస్సీలుగా ఉండబడినటువంటి వ్యక్తులు క్రైస్తవ మతాన్ని తీసుకుంటే వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్స్ రద్దు చేస్తామని ప్రకటించినటువంటి ఏదైతే ఒక తీర్పు వచ్చిందో ఆ తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉండబడినటువంటి మాలామాదిగల సంఘాలు ఎప్పటి వరకు ఉండబడినటువంటి 15% రిజర్వేషన్ని అన్నదమ్ములుగా ఉండబడినటువంటి వీళ్ళ మధ్య ఎవరైతే అగ్రవర్ణ రాజకీయ పార్టీలు పెట్టినటువంటి చిచ్చులో భాగంగా ఉన్న రిజర్వేషన్స్ని విభజించే పాలించే సిద్ధాంతంగా నేడు విభజించబడ్డారనేటటువంటి ఒక ఉద్దేశంతో మరి పాలకులు ప్రధానంగా ఉన్న రిజర్వేషన్నే విభజించి తదుపరి ఎత్తివేయాలన్నటువంటి కుట్రని భగ్నం చేయడానికి గౌరవ ఈరోజు ఏదైతే సోదరులు ఎంఆర్పిఎస్ నాయకులు చెప్పినట్లుగా మాలామాదిగల మధ్య అన్నదమ్ములుగా ఉన్న సమస్య కన్నా కూడా ఉమ్మడి సమస్య మాకు ప్రధానమని చెప్పినటువంటి విధానాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్తాం. వారు చెప్పినటువంటి విధానాన్ని ఏదైతే క్రైస్తవులుగా ఉండబడినటువంటి పాస్టర్స్ సంఘ పెద్దలకి నేటి యువత దృష్టికి తీసుకెళ్తాం. ఈరోజు భారత రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ భారత రాజ్యాంగంలో ఉండబడినటువంటి ఆర్టికల్ని మీరు పూర్తి స్థాయిలో తుంగల తొక్కే దిశగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతూ ఉందో మీరు గమనించాలి. ఒక శాసనసభ్యుడు ఒక డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండి డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండి మరి మా నియోజకవర్గంలో ఎస్సీల ఓట్లే నాకు అవసరం లేదు, క్రైస్తవులు లేరు అనేటటువంటి విధానాన్ని మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వాలు నిలబడటానికి కారణమైనటువంటి మెజారిటీగా ఉండబడేటువంటి ప్రజల హక్కుల్ని కాలు రాస్తూ ఉంటే కనీసం ప్రభుత్వాలు పట్టినటువంటి వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఎండగట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రల్ని ఈరోజు మాలామాదిగలు వర్గీకరణ పేరిట విడగొట్టాం. మేము ఈడబ్ల్యూఎస్ పేరిట అగ్రవర్ణాలకి 10% రిజర్వేషన్ ఇచ్చాం, అయినా మాట్లాడలేదు. వర్గీకరణ చేస్తే మాట్లాడలేదు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నీరుగారిస్తే మాట్లాడలేదు. 41 నోటీసులు ఇచ్చి ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో ఎత్తివేస్తే మాట్లాడలేదని మీరు మాట్లాడుతూ ఉంటే మేము చెప్తా ఉన్నాం, ఏదైతే ఈ దేశంలో క్రైస్తవ మతాన్ని చూస్తే మీరు భయపడతా ఉన్నారో ఆ క్రైస్తవ మతాన్ని బోధించే బోధకులను వెంటబెట్టుకుని రోడ్ల మీదకి వచ్చే పరిస్థితులు నేడు రాబోతా ఉన్నాయని ప్రభుత్వాలకు హెచ్చరిస్తూ ఉన్నాం. నేడు ఈ రాష్ట్రంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం గుడివాడ ప్రాంతం నుండి మాత్రమే కాదు, అన్ని డివిజన్ హెడ్ క్వార్టర్లు అన్ని జిల్లా నియోజకవర్గ కేంద్రాలకి వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఇది రాష్ట్ర వ్యాప్తం నుండి దేశవ్యాప్త ఉద్యమానికి వెళ్ళకముందే ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని ఈ వేదిక ద్వారా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఇక్కడ కూర్చున్నటువంటి సంఘాలు మాత్రమే కాదు మిగిలిన సంఘాలను ఏకం చేస్తూ మరో రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా పూర్తి స్థాయి డిమాండ్లతో మళ్ళా మీడియా ముందుకు వస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రధానంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై భారత్.